సినిమా ప్రొడక్షన్ అనేది ప్రస్తుతానికి అంటే స్టోరీస్ అయితే వస్తున్నాయండి. మా హస్బెండ్ వింటున్నారు. బాగా నచ్చి చేయాలనుకుంటే అప్పుడు అది భగవంతుడు ఆయన ఇదితో తప్పితే మనకి ఇప్పుడేం పెద్ద ఐడియా అయితే లేదండి. చూస్తూనే ఉన్నాం కదండి, ఇప్పుడు సినిమాలు అనేది చాలా కష్టంగా ఉంది. అంటే ఏ సినిమా ఆడుతుందో తెలియట్లేదు. సో ప్రశాంతంగా హ్యాపీగా నన్ను ఇష్టపడి చక్కగా నా ఫుడ్ ఇష్టపడి ఉన్న వాళ్ళ ఇది వదిలేసుకుని అంత కష్టంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. నచ్చితే ఫ్యూచర్లో చేయొచ్చు. ఇప్పుడైతే నాకైతే మాత్రం నా గోల్ అయితే మాత్రం ఇది ఎంతవరకు ఎక్స్పాన్షన్ చేయగలిగితే అంతవరకు ఎక్స్పాన్షన్ చేయాలి. అలాగే నా డ్రీమ్ ఏంటంటే కనుక సీనియర్ సిటిజన్స్, ఒక ఆర్ఫనైజ్. అంటే ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్స్ ఆర్ఫనైజ్ పక్కనే పెడితే పిల్లలకి ఏదన్నా అయితే మనం చూసుకునేటట్లయినా, చాలామంది నేను అనగానే అబ్బా మేముంటాం సీనియర్ సిటిజన్స్కి వచ్చి అక్కడ అంటే అందరూ నా ఫ్రెండ్సేనండి. మళ్ళీ ఎవరో అంటే ఎవరి కాళ్ళు ఏంటంటే అందరికీ పిల్లలు బాధ్యతలు అయిపోతే తర్వాత ఎలా ఉంటాము, అందుకని అందరం కలిసి అట్లా ఉంటే బాగుంటుందని. అది వేరే తప్పు కాదు యాక్చువల్గా. మన అమ్మల తరంలో అది తప్పు అనుకోవచ్చు, కానీ ఇప్పుడైతే ఏంటంటే కనుక అది కూడా ఒక కమ్యూనిటీ. ఇప్పుడు మనం అపార్ట్మెంట్లో ఎట్లా ఉంటామో అది కూడా ఒక అపార్ట్మెంట్లో ఉండటం. చాలా మంది ప్లాన్ చేసుకుంటున్నారు కూడా.